చెప్పాలా? అందరికీ నమస్కారం అండి. రీసెంట్గా జిఎస్టీ 2.0 సంస్కరణల పేరుతో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఏ వస్తువుల్లో అయితే జిఎస్టీ రేట్లు తగ్గాయో అవన్నిటికీ కూడా పేద మధ్యవర్గ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించి ఆ జిఎస్టీ ఫలాలు అందరికీ అందాలన్న ఉద్దేశంతో ఈ జిఎస్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఒక్కొక్క సెక్టార్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తున్నాము. దానిలో భాగంగా అక్టోబర్ 10, 11 తేదీల్లో ఎలక్ట్రానిక్ ఉత్సవ్ పేరిట జిఎస్టీ రేట్లు తగ్గిన ఎలక్ట్రానిక్ గూడ్స్ అమ్మే షాపుల్లో ఎలక్ట్రానిక్ ఉత్సవ్ పేరుతో తగ్గింపు రేట్లలో సేల్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ నిర్వహిస్తూ అందరికీ కూడా ఈ జిఎస్టీ ఫలాలు అందేలాగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని జిఎస్టీ ఫలాలు అందరూ పొందాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మనకి ఏసీలు వచ్చేసరికి ఇంతకుముందు జిఎస్టీ రేటు 28% ఉండేదండి. ప్రస్తుతం అది 18% తగ్గింది. అలాగే టీవీలు వచ్చేసి 33 inches అండ్ అబోవ్ టీవీస్ అన్నిటికి కూడా గతంలో 28% ఉండేది, అది కూడా తగ్గిందండి. అలాగే బ్యాటరీస్ మీద కూడా 28% ఉండేది గతంలో, అది కూడా తగ్గిందండి. ఇవే కాకుండా డిష్ వాష్ మెషిన్స్ వీటిల్లో కూడా అదేవిధంగా జిఎస్టీ తగ్గింది. అలాగే అల్యూమినియం యూటెన్షియల్స్ ఉంటాయి కదా, వీటిల్లో కూడా గతంలో ఉన్న 12% నుంచి 5%కి జిఎస్టీ తగ్గడం జరిగిందండి. ఈ సదవకాశాన్ని కస్టమర్లందరూ కూడా ఉపయోగించుకుని వాళ్ళ యొక్క సేల్స్ నిర్వహించుకుని వారి యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకుని జిఎస్టీ ఫలాలు అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.